ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. వరండా వాస్తు. అసలు వరండాలు ఉండాలా? ఎక్కడ వరండా ఉంటే మీకు ధన లాభాన్ని కలిగిస్తుంది, ఎక్కడ వరండా ఉంటే ధన నష్టాన్ని కలిగిస్తుంది, 3 వరండాలు ఉండొచ్చా, 1 వరండా ఉండొచ్చా, 2 వరండాలు ఉండొచ్చా, 3 ఉంటే యోగిస్తుందా, 3 ఉంటే నష్టపరుస్తుందా, 2 ఉంటే యోగిస్తుందా, ఎటు ఉండాలి, ఎటు ఉండకూడదు, వీటికి సంబంధించిన కండిషన్స్ ఏంటి, వరండాలతో ధన లాభం అనే ఒక టాపిక్ మనం ఈరోజు తీసుకుంటున్నాం. సో ఇదే టైటిల్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. కేవలం వరండాలు ఇలా పెట్టండి, ధన లాభాన్ని లేదంటే ధన యోగాన్ని సంపాదించండి. సో సింపుల్. ఇక్కడ చూడండి, వరండాలు అసలు ఏ దిశలో ఉండాలనే కండిషన్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. సార్, మేము తూర్పులోనే తీసుకుంటాం, మేము ఉత్తరంలోనే తీసుకుంటాం, మాకు దక్షిణం వద్దు, మాకు పడమర వద్దు అని మాట్లాడే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది, గుర్తుపెట్టుకోండి. సో అసలు వరండాతో మనకు ధనలాభం ఎలా వస్తుంది, వరండాతో మనకు ధన నష్టం ఎలా జరుగుతుంది, ఈరోజు నిజంగా పాటించే ఎన్నో విషయాలు నేను గమనిస్తే మొత్తం అసలు శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేసి సొంత కవిత్వాలను, సొంత శాస్త్రాన్ని మేము పరిశోధన చేశామని చెప్పి మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నారు ఏపీ తెలంగాణ ప్రజలను. ఇకనైనా ఈ ఒక్క వీడియోతో మీరు మారితే, మీతో 10 మంది మారితే ఈ వీడియో చేసి నాకు ఉపయోగం, మీ అందరూ బాగుంటే నాకు సంతోషం. సో గుర్తుపెట్టుకోండి, వరండా అంటే ఏంటని చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో సింపుల్గా అంటే ఈ కలికాలంలో మీకు అర్థం కావాలంటే, ఒక మండువా ఇంటికి ఫ్రంట్ ఎక్స్టెండ్ చేస్తారు కదండి బయట కూర్చోడానికి, దాన్ని వరండా అంటాం. సో ఇంకా మీకు కొన్ని ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, ఇల్లు కట్టిన తర్వాత మెట్లు ఒక వైపు వేసి ఇక్కడ వరండా అని పెడతాం చూసారా, ఇది వరండా అంటాం. సో సింపుల్, ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను. వరండా అసలు లేని గృహమును కోష్టము అని అంటారు. కోష్టం, ఓకేనా? ఇది అసలు నివాస గృహమే కాదు. సో కేవలం ఒక సింగిల్ రూమ్ లాగా ఉండి ఇలా డోర్ ఉంటుంది, అసలు ముందు వరండానే ఉంటుంది, ఓకేనా? దీన్ని కోష్టం అంటారు. సో కోష్టం అయితే మనం ఇంతవరకు ఏం ప్లాన్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇది కేవలం ఎవరికి ఇస్తామంటే, ఎవరైనా స్టోరేజ్ పెడతాం సార్ మాకు సపరేట్గా కావాలంటే దీనికి ఇస్తాం, బాత్రూమ్స్ ఇట్లా ఇస్తాం. సో నివాసానికి అయితే పనికిరాదు, జస్ట్ మార్నింగ్ వెళ్ళి సాయంత్రం రావడానికి ఓకే. అన్ని వైపులా లేకున్నా ముఖద్వారం ముందు ఖచ్చితంగా ఉండాలనేది శాస్త్రం. సో మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో, సార్ ఇది ఏ ఫేసింగ్ అయితే ఏముందండి, ముఖద్వారం ముందు వరండా ఉండాలని చెప్తున్నాం. ముందు అది కాన్సన్ట్రేట్ చేయండి. ముఖద్వారం ముందు ఒక్కటి ఉన్నా పర్వాలేదు అంటారు. బట్ ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. మరి ఒక్కటంటే ఎటువైపు సార్ అని మాట్లాడినప్పుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి వేస్తున్నాను, ఇక్కడ ఒకటి వేస్తున్నాను, ఇక్కడ ఒకటి వేస్తున్నాను. కేవలం ఉత్తరంలో వేస్తే, పడమరలో వేస్తే 100% ఆ ఇల్లు ఫెయిల్ అవుతుంది. కేవలం తూర్పులో వేస్తే, దక్షిణంలో వేస్తే ఆ ఇల్లు పాస్ అవుతుంది. వాటికి గల కండిషన్స్ మనం నెక్స్ట్ నేర్చుకుందాం. అన్ని వైపులా లేకున్నా ముఖద్వారం ముందు ఖచ్చితంగా ఉండాలంటారు. దీన్ని దేవభాగమని, బ్రహ్మభాగమని అంటారు. అది ఏ వైపు వేసినా సూపర్, నంబర్ 1. నెక్స్ట్, మెయిన్ డోర్ ముందు మరియు కుడివైపు ఉంటే ధనలాభము అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉత్తరంలో గనక మీకు మెయిన్ డోర్ ఉంది, దాని కుడివైపు ఏంటి, తూర్పు. సో ఇలా వరండా ఉంటే ధనలాభం. మళ్ళీ ఇక్కడ ద్వారం గురించి చెప్పలేదండి, ఇక్కడ వరండా గురించే మాట్లాడుతున్నాను, ఓకేనా? ఉత్తరంలో ద్వారం, దక్షిణంలో వరండా, ఈ 2 ఉంటే, మళ్ళీ దక్షిణంలో ఖచ్చితంగా ద్వారం, వరండా ఉంటే ఇది ధనలాభాన్ని కలిగిస్తుంది. అందుకే ఇక్కడ గమనించండి, ఉత్తరంలో, తూర్పులో, దక్షిణంలో ఈ 3 ద్వారాలు ఉంటే గనక ధనదా గృహము అని మాట్లాడాం. అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఈ 3 ద్వారాలు, 3 వరండాలు ఉంటే ధనలాభం. సో కేవలం ఒకటే ద్వారం ఉండొచ్చా, అది 100% నష్టాన్ని కలిగిస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తూర్పులో మీకు వరండా ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మెయిన్ డోర్ ఉంది, వరండా ఉంది. దీనికి కుడివైపుగా ఇక్కడ వరండా మాత్రమే తీసుకున్నారు, డోర్ తీసుకోలేదు, ఇది ధనలాభాన్ని కలిగిస్తుంది 100%. అది చూడండి, ఇక్కడ మెయిన్ డోర్ ముందు మరియు కుడివైపు ఉంటే ధనలాభము, ధన వృద్ధిని కలిగించును అని క్లియర్గా చెప్పేశారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మెయిన్ డోర్ వైపు లేకున్నా మళ్ళీ కుడివైపు ఉండొచ్చు అని చెప్పారు. మరి అది ఏ కండిషన్ మీద చెప్పారు మనకైతే తెలియదు. ఎడమ వైపు వేస్తే యజమానిని నశింపజేయును అన్నారు. సో చాలా మంది చేసే మిస్టేక్,
తూర్పులోనే ప్రధాన ద్వారం ముందు వరండా పెట్టుకుంటాం, మేము ఉత్తరంలోనే పెట్టుకుంటాం, మాకు ఉత్తరంలోనే ఖాళీ, ఉత్తరమే మంచిదని మాట్లాడే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ డోర్ గనక మీకు తూర్పులో ఉండి మీకు తూర్పు ఉత్తరం మాత్రమే మీరు వరండాలు వేసి ఉత్తర డోర్ తూర్పు డోర్ మాత్రమే వేసిన ఏ ఇల్లైనా 100% ఫెయిల్డ్ హౌస్. ఇది శాస్త్రంలోనే చెప్పారు. దీనికి ఆధారాలు ఉన్నాయా సార్? శ్లోకం ఉందా సార్? గాయత్రి వాస్తు చదవండి, 279 పేజీ నంబర్, మొత్తం స్టోరీ మొత్తం ఉంది, 5-6 పేజీల్లో స్టోరీ ఉంది, చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే శాస్త్రాలను రచించింది మన మహర్షులండి. మహర్షులు ఎవరి కోసం చెప్పారండి? ఏం పని పాట లేక చెప్పారా? భవిష్య తరాలు బాగుండాలి అని ఎన్నో కండిషన్స్ మనకు చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి పాయింట్స్. ఓకే, నెక్స్ట్, ఎడమ వైపు వేస్తే ధన నాశనమును కలిగిస్తుంది, అలాగే ధననాశనము కలిగిస్తుంది. వెనక వైపు వేస్తే యజమాని నశింపజేయును అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క మెయిన్ డోర్ అనేది తూర్పు ఉంది, అసలు ఇక్కడ ఏమీ వేయకుండా ఇక్కడ వరండా మొత్తం తీసేసి దక్షిణంలో లేకుండా కేవలం మేము పడమరలో వేసుకున్నాం, అంటే తూర్పులో లేకుండా కేవలం పడమర వేస్తే ఇది 100% యజమానిని నశింపజేయును, అంటే ఇంటి వెనకాల వేశారనమాట. మీరు అర్థం చేసుకోండి, మెయిన్ డోర్ తూర్పు ఉంటే పడమర వేశారు, పోనీ పడమర మెయిన్ డోర్ ఉంటే తూర్పు మాత్రం వేశారు, అది 100% ఫెయిల్డ్ అనమాట. వెనక వైపు వేస్తే అయిపోయింది. కొన్ని ముఖ్య ద్వారాలకు ఒక వరండా పని చేయదు, అంటే తూర్పులో డోర్ ఉందనుకోండి, మెయిన్ డోర్ తూర్పులో 100% యోగిస్తుంది ఒక వరండా పెడితే, సూపర్. దక్షిణంలో డోర్ ఉంది, దక్షిణంలో వరండా, సూపర్, ఒకటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. పడమరలో గనక మెయిన్ డోర్ ఉండి వరండా పెడితే 100% దీన్ని ఖరశాల అంటారు, ఇది దుఃఖాన్నే కలిగిస్తుంది. ఇది ఆల్రెడీ మనం ఎప్పుడో చెప్పాం. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖరశాల హరివాస్తు అని సెర్చ్ చేయండి, లేదంటే ఓన్లీ వెస్ట్ డోర్ హరివాస్తు అని సెర్చ్ చేయండి, వీటికి సంబంధించిన వీడియో వచ్చేస్తుంది. ఇది 100% నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే కేవలం ఉత్తరం మెయిన్ డోర్ ఉత్తరం వరండా మాత్రమే పెడితే ఉత్తరం దుర్ముఖ గృహం అంటారు దీన్ని, కలహము కార్యహాని, సో మీకు కలహాలను కలిగిస్తుంది, నెక్స్ట్ కార్యం హాని, మీరు ఏ పని అనుకున్నా కాదు. చాలామంది నార్త్ ఫేసింగ్ వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి ఫస్ట్ రీజనే గుర్తుపెట్టుకోండి, మీకు కేవలం ఉత్తరంలో మేము వరండా పెట్టుకుంటాం, ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టుకున్నాం, దక్షిణం మొత్తం మూసేసామన్న వాళ్ళ ఇల్లే పని చెయ్యదు, ఇల్లే పని చెయ్యదు. ఇట్స్ క్లియర్ కట్ వర్డ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఉత్తరంలో మెయిన్ డోర్ పెట్టి వరండా పెట్టాలి, అలాగే దక్షిణంలో డోర్ ఇంకోటి పెట్టి పాణి ద్వారం పెట్టి మళ్ళీ వరండా పెట్టాల్సిందే, ఇది నియమం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఒక్క వరండా ఒక్క ద్వారం ఎక్కడ పెట్టొచ్చు? తూర్పు దక్షిణంలో పెట్టొచ్చు, పడమర ఉత్తరంలో పెట్టొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, తూర్పు కానీ దక్షిణం కానీ మగవాళ్లతో మీరు పోల్చుకోండి. భర్త ఓకేనా, భర్త ఒక్కరు ఉండొచ్చు, పడమర భార్య ఉంటే ఖచ్చితంగా భర్తను మెయింటైన్ చేయాల్సిందే మీరు. అలాగే ఉత్తరం భార్య ఉంటే మళ్ళీ భర్తను మెయింటైన్ చేయాల్సిందే మీరు. సో పడమర డోర్ ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ తూర్పు డోర్ తూర్పు వరండా మ్యాండేటరీ ఇది. సో సింగిల్ పెడితే ఎలాంటి నష్టాలు ఉంటే ఇక్కడ చెప్పేశాం. నెక్స్ట్, కేవలం తూర్పు లేదా దక్షిణం మాత్రమే యోగిస్తుంది, కేవలం ఒక్కొక్కటి పెడితే నో ఇష్యూ, దానికి సంబంధం లేదు. అలాగే గృహానికి 2 వరండాలు పెడితే ఇది ధనధాన్యమును సౌభాగ్యమును కలిగించును అని చెప్పారు. అంటే మీరు పడమరలో పెట్టారు, తూర్పులో పెట్టండి నంబర్ 1, తూర్పులో పెట్టారు పడమరలో పెట్టండి నంబర్ 1, ఉత్తరంలో పెట్టారు దక్షిణం పెట్టండి నంబర్ 1, దక్షిణంలో పెట్టారు ఉత్తరంలో పెట్టండి నంబర్ 1. ఇది 100% మీకు ధనధాన్యమును సౌభాగ్యమును కలిగించును, నంబర్ 1. ఇది చాలా సూపర్ ఇది. ఓకే, నెక్స్ట్ 3 వరండాలు ఉండడం ప్రశస్తము, చాలా మంచిది అని చెప్పారు. అలాగే 3 వరండాలతో దుఃఖము అని చెప్పారు. సార్ 3 ద్వారాలు ఉండొచ్చా? సార్ 3 వరండాలు ఉండొచ్చా? 100% ఉండొచ్చు, 100% ఉండొద్దు. కండిషన్స్ ఏంటండి? శాస్త్రంలో ఏ కండిషన్స్ ఏ ఆధారితం ప్రకారం చెప్పారనేది మీరు ఫైండ్ అవుట్ చేయరు. కేవలం మాట్లాడితే 3 ఉండొద్దు, ఎందుకు ఉండొద్దు? అరే ఉండొద్దుగా, అంతే, గట్లెట్లా? ఇక్కడ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి, క్లియర్గా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉత్తరంలో క్లాక్ వైజ్ వచ్చి తూర్పులో మళ్ళీ క్లాక్ వైజ్, దక్షిణంలో ఈ 3 ఉంటే
ధనధాన్యమును ఇది కలిగిస్తుంది. ఇది 100%. నెక్స్ట్ పాయింట్, తూర్పులో, దక్షిణంలో, పడమరలో ఉంటే గనక ఇది కూడా 100% ధనధాన్యమును, భోగభాగ్యాలను ఇది కలిగిస్తుంది. నెక్స్ట్, దక్షిణము, పడమర, ఉత్తరం 100% ఇది ఫెయిల్. అలాగే పడమర, ఉత్తరము, తూర్పు ఇది 100% ఫెయిల్. అంటే ఉత్తరం నుంచి క్లాక్ వైజ్ తీసుకున్నప్పుడు 2 పాస్ అవుతున్నాయి, 2 ఫెయిల్ అవుతున్నాయి. ఏం రీజన్ అంటే చూడండి, ఉత్తరము భార్య అయితే తన ఆపోజిట్ భర్త ఉన్నాడు, మధ్యలో ఒక వ్యక్తి, సో వీళ్ళకి ఇబ్బంది అంతా కలిగించదు. ఓకే. నెక్స్ట్, తూర్పులో భర్త, ఆపోజిట్ భార్య ఉంది, మధ్యలో ఒక వ్యక్తి, డ్యామేజ్ ఏం లేదు. దక్షిణంలో భర్త, ఆపోజిట్ భార్య, మధ్యలో ఇంకొక ఆమె వచ్చింది, ఇలా వస్తే ఇల్లు ఫెయిల్ అవుతుంది. అలాగే పడమరలో ఒక లేడీ, మళ్ళీ ఉత్తరంలో ఒక లేడీ, తూర్పులో తన భర్త, ఇతని భర్త, ఏది పడమర భర్త, తూర్పు, సో మధ్యలో ఇంకొక ఆమె వచ్చింది. ఇలా లేడీస్ ఇద్దరు ఉంటే ఇది 100% ఆ ఇల్లు ఫెయిల్ అవుతుంది. సో మరి ఒక వరండా ఉండొచ్చా, 2 వరండాలు ఉండొచ్చా? తూర్పు ఉత్తరాల్లో వరండా పెడితే ఇల్లు అనేది ఫెయిల్డ్. అది కండిషన్స్ అనేవి మీరు తెలుసుకోకుండా మాట్లాడొద్దు. వీటికి సంబంధించిన రహస్యాలు ఈరోజు వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా లేదు. మొట్టమొదటిగా మన ఛానల్లోనే మనం ప్రసారం చేస్తున్నాం. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.